బట్టలిచ్చే నెపంతో మొగుడు పెళ్లాల మధ్యన సరదా కోసం అన్నట్టు అడిగి సీతారామరాజుల మధ్య ఏమైనా దూరం ఉందేమో తెలుసుకోవాలి. పంచామృత సేవ పూర్తయింది. మీ అందరికీ బట్టలు పెట్టే ముందు మీ 4 జంటలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో నాకు తెలియాలి. మీ ఆలు మగల్లో ఉన్న లోపాలేంటో నాకు చెప్పాలి. శ్రవణ్, ఇక నువ్వు చెప్పు. సరస్వతికి చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువ. అదే నన్ను ఎక్కువసార్లు ఇబ్బందికి గురి చేస్తుంది. శ్రవణ్ ఎందుకో తెలియదు గాని భార్యకి ఏం కావాలో తెలుసుకుని అది చేసే విషయంలో అశ్రద్ధ చూపిస్తాడు. నా ఎమోషన్స్ ని అంతగా పట్టించుకోడు. శంకర్, ఇక నువ్వు చెప్పు. ఈయనకి నా మీద ప్రేమ లేదు అనను, కానీ నేనేం చేస్తాను అన్నా నేను ఎక్స్పెక్ట్ చేసే ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. చిన్న విషయానికి కూడా నా మీద కోపాడిపోతారు. దాక్షాయిని తన నోటి నుంచి వచ్చిన మాటే నెగ్గాలి అనుకుంటుంది. తన పని అయితే చాలు అనుకుంటుంది. ఇప్పుడు సీతారామరాజు వంతు. ఒకరిలో ఒకరికి ఏదైనా లోపం కనబడిందో లేదో చూద్దాం. రామరాజు, ముందు నువ్వు చెప్పు. సీతకి మొండితనం ఎక్కువ. తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనుకునే రకం. ఆ మొండితనం వల్ల తను గెలిచే ప్రయత్నంలో ఒక్కొక్కసారి తన వాళ్ళని కూడా ఓడిస్తుంది. నా భర్తలో ఓ కొత్త గుణాన్ని తెలుసుకున్నాను. భార్య దేనికోసమైతే పోరాటం చేస్తుందో అందులోని పరమార్థాన్ని గ్రహించడంలో విఫలం అవుతూనే ఉన్నారు. ఏమ్మా సీత, మీ భార్యాభర్తలిద్దరూ
ఇలాంటి లోపాలు చెప్పుకుంటారని నేను అస్సలు ఊహించలేదమ్మా. ఒకరి మీద ఒకరికి ఈ మాత్రం లోటు కూడా ఉండదనుకున్నాను. తాతయ్య, నా భర్త గురించి నేను చెప్పిన మాట వరుసకి మాత్రమే, సరదాకే కానీ మనసులో నుంచి వచ్చింది కాదు. నా భర్త గుణంలో మచ్చుకైనా ఎప్పుడు ఏ మచ్చ కనిపించదు. నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం, నీతికి మరో రూపం. ఎలాంటి సందర్భాల్లో అయినా, ప్రపంచమంతా ఏకమే అయినా భార్యని అనుమానించరు. అవమానించరు, బాధ పెట్టరు కూడా. సీత మొండితనం చూపించేది నా మీద ప్రేమ చూపించే విషయంలో మాత్రమే. ఏ చిన్న విషయంలో కూడా నాకు లోటు జరగకూడదని తన తపన. మా పెళ్ళయ్యాక ఈ క్షణం వరకు సీత ఏనాడు నా మాట జవదాట్లేదు. అది ఎంత బాధ కలిగించే విషయమైనా సరే నేను అడిగాను అంటే మారు మాట్లాడకుండా చేసేస్తుంది. సరే ఇలా రండి. కలకాలం సంతోషంగా ఉండండి. ఇటీ, ఈ పనులన్నీ నేనే చేయాలి. వద్దు బాబు, నేను చేస్తాను. ఇటీ, ఇవన్నీ నేనే చేయాలి. వద్దు బాబు. ఇటీ, నేనే ఇస్తా. వద్దు బాబు. ఇటీ. సీతమ్మా, సీతమ్మా, ఏంటి సీతమ్మా డల్గా ఉన్నావు? రామయ్య ఏమన్నా అన్నాడా? నాతో చెప్పు, నేను మాట్లాడతా. అదేం లేదు హనుమంతు. నేను నీ బంటుని సీతమ్మా. నేనుండగా నిన్ను కంటితడి పెట్టనివ్వను. ఉండి సీతమ్మా, నేను వెళ్ళి అందరికి ఇచ్చేసి వస్తాను.
ఇంట్లో అందరున్నారు. ఉండవే, నేను ఈ మొగుడినే కదా. అయితే వదులునాని బావా. ఉండనీలే, నువ్వు నాకు దూరంగా ఉండి 3 రోజులైంది. వదులు బావా. వదులుతా గాని నాకు నీకు నాకు నీకు నాకు ఏ వదులు. ఏంది నీ సోది? నాకు పనులు. చిటి చిటి చిటి. ఊరికే వయసే వరదై దూకేనా, అదుపే విడిచి ఎదనే కుదిపేనా, మధువూరే పెదవేము తనువై తెలాగేనా. చిట్టమ్మా, ఏంది హనుమంతు? గోరింటాకు తీసుకో అక్క. తీసుకుందిగా, నువ్వెళ్ళు. ఓకే. బుజ్జడా, నాకు ఈ గోరింటాకు పెడతావా ప్లీజ్? రా. సరస్వతమ్మా, తీసుకో. అమ్మయ్య, సరస్వతమ్మ కూడా గిన్నె తీసుకోలేదు. వీడు దాక్షాయనమ్మకి ఇచ్చేలోపు ఆ గిన్నె మార్చాలి. హనుమంతు, ఏంటమ్మా? అది ఎందుకు గిన్నె మార్చి ఇంకొకటి తీసుకున్నావు? మనసు మార్చుకున్నాను రా, దీంట్లో ఎక్కువ ఉంది కదా. మనస్సు కాదు, దురదృష్టం వచ్చి దరిద్రాన్ని పట్టుకున్నాం. శ్రవణ్, శ్రవణ్. సరస్వతి, ఏంటి సరస్వతి? గోరింటాకు పెట్టవా?
నా చేతులేంటో మండుతున్నాయి. నీకు పెట్టినందుకు నా చేతులకు కూడా మంట మొదలైంది. బా గోరింటాకులో వేరే ఏదైనా ఆకు కలిసిందేమో. ఆ! ఉఫ్! అబ్బా మంట పెరిగిపోతుంది శ్రవణ్, ఆగు వస్తాను. చా, నేను వేసిన ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. పంచామృత సేవకి రావడానికి కారణం నాతో మాట్లాడే ఉద్దేశమా, లేక పెద్దవాళ్ళు పిలిచారన్న గౌరవమా? అసలు కారణమైతే నీతో మాట్లాడడమే. కానీ దానివల్ల పెద్దవాళ్ళ మనసు కూడా తృప్తితో నిండుతుందని. ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం. మన మాట గోడ దాటదు. మనం దూరమైన కారణం బయటికి పొక్కదు. నర్మగర్భంగా మాట్లాడడం మానేసి సూటిగా విషయం చెప్పండి. వీళ్ళ మాటల్లో ఇద్దరి మధ్యన గొడవ ఎందుకు వచ్చిందో తెలుసుకునే అవకాశం ఉంది. కొన్ని ఆలస్యాలు జీవితకాలపు చేదుని మన మనసుని గాయం చేస్తాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాను, తొందరపడితే మంచిదని అడుగుతున్నాను. నువ్వు చేసిన తప్పుని అలాగే కంటిన్యూ చేస్తున్నావు. పాపాన్ని పెంచుకుంటూ పోతున్నావు. రోజులు మారుతున్న కొద్దీ అది మనిద్దరి మధ్యన ఎప్పటికీ కూలగొట్టలేని అడ్డుగోడలా మారేలా ఉంది. సీతారాములకు పంచామృత సేవ చేశాకైనా మీ మనసు కరుగుతుందేమో అనుకున్నాను. నా పట్ల మీ అభిప్రాయం మార్చుకుంటారని ఆశపడ్డాను. కానీ అదే అనుమానాన్ని మీతో మోస్తూ నన్నింకా మొండిదాన్ని చేస్తున్నారు. ఒక అపోహలో బ్రతుకుతున్నారు మీరు. నాది అనుమానమని నువ్వే అపార్థం చేసుకుంటున్నావు. మళ్ళీ చెప్తున్నాను, ఇది మన మంచి కోసం మాత్రమే అని చెప్తున్నాను. పేరేదైనా భావం అయితే అదే. మీరు మారాలని ఆ శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటున్నాను. అదే శ్రీరామచంద్రుడికి పెరుగుతున్న పాపాన్ని కడిగేయమని నేను విన్నవించుకుంటున్నాను. పాపం కడిగేయటం ఏంటి? అసలు ఏం జరిగింది? ఇప్పటికీ చెప్తున్నాను సీత, నువ్వు నేను చెప్పిన పని చేస్తే నీ ముందు తల వంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకొకసారి ఎప్పుడు ఆ మాట నా ముందు తీసుకురాకండి. నువ్వు అన్నావు కాబట్టి నేను కూడా నీకు చెప్పేది చివరిసారి అనుకో. నువ్వు ఉద్యోగంలో చేరాక వృత్తిపరమైన కక్ష పెంచుకొని ఆ రాజశేఖర్ నిన్ను తీసుకెళ్లాడు. ఈ సమాజానికి అంతవరకే తెలుసు. అక్కడ పురుడు పోసుకున్న పాపానికి తల్లిగా ఉండడానికి నువ్వు సిద్ధపడినా ఆ బిడ్డకి తండ్రిగా ఉండడానికి నేను సిద్ధంగా లేను. ఇది ప్రపంచం కూడా హర్షించదు. రేపు పుట్టి పెరిగిన బిడ్డ మానసిక పరిస్థితి ఏంటి? తల్లి కావాలన్న నీ ఆందోళన నేను అర్థం చేసుకోగలను. కానీ నేను పడే ఆవేదన కూడా నువ్వు అర్థం చేసుకో. ఇక్కడితో దాన్ని తుడిచేసి మనిద్దరం ఆ సంగతి మనసు నుంచి తీసేసి పూర్వంలా కలిసి ఉండాలని నువ్వు ఆ పని చేస్తే నిన్ను ఎప్పట్లాగే నా నెత్తి మీద పెట్టుకుంటాను. మీరు నన్ను నెత్తి మీద పెట్టుకోవడం కాదు, నేను చెప్పింది నమ్మితే నేను మీ పాదాల దగ్గర ఎప్పటిలాగానే ఉంటాను. ఆ రాజశేఖర్ దగ్గర ఏం జరిగింది అనే నిజం నాకు, ఆ దేవుడికి, నన్ను తీసుకెళ్లిన ఆ రాక్షసుడికి మాత్రమే తెలుసు. అక్కడ జరిగింది నేను చెప్తే
దేవుడిలాంటి మీరు నమ్ముతారేమో అనుకున్నాను. కానీ రాక్షస గుణమేదో మీ బుర్రలో దూరి మీ సహజ గుణాన్ని పక్కదోవ పట్టించింది.